అమెరికా దెబ్బకి ఇరాన్ వెనక్కి తగ్గుతోంది. మాటలతో గంభీర ప్రకటనలు తప్ప చేతల్లో లేదు. ఎందుకంటే అమెరికా మీద ఎందుకు దాడి చేయట్లేదు? అరబ్ దేశాల్లో కూడా వీళ్ళకి డబ్బులు ఇవ్వని వాళ్ళ మీదనే దాడులు చేస్తుంది. తాజాగా చూస్తే ఇరాన్‌తో శాంతి ఒప్పందం ఇప్పటికీ సాధ్యమేనని ట్రంప్ చెప్పుకొచ్చారు. టెహ్రాన్ దాన్ని బలంగా కోరుకుంటోందన్నారు. అయితే ఎలాగ టెహ్రాన్ వెనక్కి తగ్గిందో చెప్పుకొచ్చారు. గూఢచర్యం ఆరోపణలతో 2024 నుంచి నిర్బంధంలో ఉంచినటువంటి డేనా కరారి అనే అమెరికా పౌరుడిని ఇరాన్ తాజాగా విడుదల చేసిందని, ఇదొక సుహృద చర్య అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్‌లో వంతెనలు, విద్యుత్ కేంద్రాలను కూల్చేస్తా ఉంటూ ట్రంప్ పదే పదే బెదిరింపులకు దిగుతుండటంతో ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ తీవ్రంగా స్పందించింది. అదే జరిగితే ప్రతీకారంగా అరబ్ దేశాలను తాము నాశనం చేస్తామని హెచ్చరించింది. తమ విద్యుత్ కేంద్రాల మీద అమెరికా దాడులు చేస్తే బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిని మూసివేసేందుకు సిద్ధంగా ఉండాలని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకి ఇరాన్ సూచించింది.